వెల్కమ్ బ్యాక్ టు జూమ్. ఈ వీడియోలో నేను రెండు విషయాల గురించి మాట్లాడతాను. ఒకటి, ఈ సమాజానికి ఎందుకు పనికిరాని తులసి చందు గారి టాపిక్, కానీ దాన్నే జనాలు చూడడానికి ఇష్టపడతారన్నమాట. ఇక రెండోది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండ్ సీరియస్ మ్యాటర్. అందరూ బయటికి చెప్పడానికి భయపడే వైఎస్ జగన్ గారి ఆంధ్ర పాస్టర్ నెట్వర్కింగ్ స్ట్రాటజీ. ఇది కొంచెం ఇన్వెస్టిగేటివ్ బ్రెయిన్ అలాగే డాట్స్ ని కనెక్ట్ చేసే వాళ్ళు తప్పితే యావరేజ్ ఆడియన్స్ కేర్ చేయరు. బికాస్ ఆబ్వియస్లీ మనకి అవేర్నెస్ కంటే ముందు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఈ యూట్యూబ్ అలా ఇన్స్టాగ్రామ్ లో ఒకటితో ఒకడు కొట్టుకుంటూ చచ్చిపోతుంటే కొంతమందికి అది చూసి సాటిస్ఫాక్షన్ వస్తుంది. కానీ అలాంటి ఆడియన్స్ వల్ల ఈ సమాజంలో మార్పు అనేది రాదు. ఈ బ్యాచ్ అంతా కూడా చేతులు కాలాక ఆకులు పట్టుకునే రకాలన్నమాట. మనం ఎంత చెప్పినా ఏం చెప్పినా ముందే ప్రెడిక్ట్ చేసి రియాక్ట్ అయ్యే నేచర్ వీళ్ళకి రాదు. సో ఎనీవేస్, ముందైతే మనం తులసి చందు గారి మ్యాటర్కే వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, తులసి చందు గారు, నేను ఇలా అంటున్నందుకు నాకు బాధగానే ఉంది, బట్ షేమ్ ఆన్ యూ. కొంచెం కూడా క్రెడిబిలిటీ అలాగే అకౌంటబిలిటీని మెయింటైన్ చేయకుండా ప్రశ్న జోసెఫ్ లాంటి పనికిమాలిన ఎదవలకి సపోర్ట్ చేస్తూ వాడొక తప్పుడు మనిషి అని ఎన్ని ప్రూఫ్స్ బయటకు వస్తున్నా కూడా ఏ మాత్రం గిల్ట్ లేకుండా ఈగోతో వీడియోస్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు నీతి మంత్రాలుగా చూపించుకునే ప్రయత్నం చేశారు అండ్ చేస్తున్నారు కూడా. సో ఇప్పుడు నేను ఒక క్లిప్ చూపిస్తాను. ఆ క్లిప్ లో తులసి చందు గారి గురించి ఒక ఆయన చాలా వైల్డ్ గా మాట్లాడతాడు. అది చూసాక మనం మాట్లాడుకుందాం. వీనికి ఆడలో బలహీనత ఉంది దీనికి, అందుకే గంజాయి మొక్క వానికి తులసి మొక్క లెక్క కనిపిస్తుంది. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ గాడు వాడు చేయని కథలేమున్నాయిరా, చేయండి, వాని మీద విచారణ చేయమనండి. ఎవరెవడు అఫైర్లు ఏమేమి నడుస్తుందో దునియా మొత్తం అందరి మీద విచారణ చేయండి. కేటీఆర్ గాడు ఎంతమంది తోటి ఎట్లా చేసిండో చేయండి. కేటీఆర్ కు తులసి చంద్రకి లింక్ ఉంటే అది కూడా విచారణ చేయండి. కొన్ని నెలల క్రితమే ఈ వ్యక్తి తులసి చందు గారిని నానా మాటలు అన్నాడు. ఆయన ఎవడికో అమ్మాయిల వీక్నెస్ ఉంది అని అదోలా ఈవిడి గురించి అంటున్నాడు. అలాగే లింక్స్ ఏవో ఉన్నాయని కూడా చెప్పి కావాలంటే దాని మీద ఇన్వెస్టిగేట్ చేయమన్నట్టు కూడా మాట్లాడుతున్నాడు. అండ్ అది చూసిన నాకే అదో రకంగా అనిపించింది. పైగా అతను ఈవిడి మీద 2 గంటల కంటే ఎక్కువసేపు వీడియో చేశాడు. అంటే ఈవిడి మీద ఒక సినిమా తీసేశాడు. కానీ దాని మీద తులసి చందు గారు ఎక్కడ కూడా స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చినట్టు ఆర్ స్పందించి ప్రూవ్ చేయమని ఓపెన్ ఛాలెంజ్లు విసిరినట్టు కనబడలేదు. అలాంటిది ఇప్పుడు మిమ్మల్ని కేవలం మీ అసలు పేరు తులసి చందు కాదు క్యాథరిన్ అనో లేదో ఏదో ముస్లిం నేమ్ అనో చెప్పి కొంతమంది పోస్టులు పెట్టినందుకు ఎక్కడ లేని ఉత్సాహాన్ని తెచ్చేసుకుని మీరు జనాలకి ఓపెన్ ఛాలెంజ్లు ఇచ్చేస్తున్నారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? చూసే జనాలు మరీ అంత అమాయకులు అనుకుంటున్నారా? 20 ఏళ్ల నుండి మీరు జర్నలిజం చేసా అంటున్నారే, ఎవడికి ఉపయోగం అది? అండ్ ఇప్పటికే చాలా మంది జనం మిమ్మల్ని తిట్టుకుంటున్నారు. లాస్ట్ టైం కూడా మీ మీద ఆపోజిట్ గా వీడియోస్ చేసిన వాళ్ళ మీద కేసెస్ ఫైల్ చేశారు. సరే, చేస్తే చేశారు, మరి యాక్షన్ తీసుకునేదాకన్నా ఆగొచ్చు కదా అంటే లేదు. మళ్ళీ మీరే వాళ్ళకి పర్సనల్ గా మెసేజ్ చేసేసి బాత్రూమ్స్ కట్టడానికి రెడీగా ఉండండి అని అది ఇది అని బెదిరించారు. ఇంత వయసు అలాగే ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ఏంటండి ఈ చిల్లర పనులు? పాత రోజుల్లో మీరు వేసిన ట్రిక్స్ అన్ని ఇప్పుడు నడుస్తాయి అనుకుంటున్నారా? గుంట నక్క తెలివితేటలకి కాలం అయిపోయింది. మరీ అవుట్డేటెడ్ ట్రిక్స్ వాడి రన్అట్ అయిపోకండి. అయినా సరే, ఇప్పుడు మీ సాటిస్ఫాక్షన్ కోసం నేను ఇప్పుడు ఒక పని చేయబోతున్నా. మీరు ఆడిన ఆ డైవర్షన్ గేమ్ మొత్తాన్ని కూడా ఒకే ఒక్క మాటతో తేల్చేస్తాను. పవన్ కళ్యాణ్ గారి మీద ఆ ప్రశ్న జోసెఫ్ గారు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడినందుకు అతని మీద కేసెస్ ఫైల్ అయితే మీరు ఆ జోసెఫ్ గారికి సపోర్ట్ గా వీడియోస్ చేస్తూ అన్న మాట ఏంటి? కానీ నేను ఇక్కడ రావణ్ చేస్తున్న వ్యాఖ్యల్ని, రావణ్ చేసిన వీడియోల్ని, రావణ్ మాట్లాడిన మాటల్ని ఏ రకంగానూ సమర్థించను. కానీ దీనికి రీజన్ చెప్పాను కదా, ఒక యాక్షన్ కి పుట్టిన ఒక రియాక్షన్. యాక్షన్ లేకపోతే రియాక్షన్ ఉండదు. యాక్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రియాక్షన్ ఉంటుంది కదా. ఆ రియాక్షన్ ఇక్కడ రావణ్ అని చెప్పి సో ఇక్కడ మారాల్సింది రావణ్ మారాలి. రావణ్ కంటే ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా మారాలి కదా. అతను అన్న మాటలు మీరు సమర్థించకపోయినా అతన్ని క్రియేట్ చేసింది మాత్రం పవన్ కళ్యాణే. వావ్. సో సేమ్ లాజిక్ మీ మీద అప్లై చేద్దాం. మీకు అగేన్స్ట్ గా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తయారు చేసింది మీరే. మీరు చేసే ప్రోపగెండాలు చూసి హిందూ అని చెప్పుకుంటూ హిందువులకు వెన్నుపోటు పొడిచే మీలాంటి వాళ్ళని చూసి ఆ పెయిన్ అలాగే ఫ్రస్ట్రేషన్ తో వీళ్ళందరూ ఇలా తయారై మాట్లాడుతున్నారు. అంటే నేను ఇప్పుడు వీళ్ళు మీ మీద మాట్లాడిన తీరుని సమర్థించను. కానీ ఇప్పుడు మీ మీద ఉన్న ట్రోల్స్ చేసిన వాళ్ళు మారాలంటే మాత్రం ముందు మారాల్సింది మీరే. ఈ లాజిక్ నాది కాదండోయ్, తులసి చందు గారిదే. ఆవిడ లాజిక్ ఆవిడ మీద అప్లై చేస్తున్నా అంతే. సమన్యాయం. యాక్చువల్లీ నా పాయింట్ ని ప్రూవ్ చేయడానికి నేను చాలా ఎగ్జాంపుల్స్ తీసుకురావచ్చు. బట్ తులసి చందు గారి గురించి ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేసేసి ఉన్నా కాబట్టి అవి చూస్తే చాలు ఈవిడ ఏంటి అనేది మీకే క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇంక ఈవిడ మీద ప్రెసెంట్ మన టైం ని వేస్ట్ చేసుకోకుండా కేఏ పాల్ లాగా ఈవిడ్ని కూడా కూరలో కరివేపాకు తీసినట్టు తీసి పక్కన పడేసి ఒక వెరీ సీరియస్ అండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. మీ అందరూ నా లాస్ట్ వీడియో చూసినట్లయితే వైఎస్ఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ ప్రకారమే ఏ స్టేట్ లోనూ లేని విధంగా క్రిస్టియన్స్ కోసం సెపరేట్ గా ఏపీ స్టేట్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనే ఎంటిటీని
ఫామ్ చేసి వాళ్ళ కోసం చర్చ్ కన్స్ట్రక్షన్, రెనోవేషన్, రిపేర్స్ కి డబ్బులు ఇవ్వడం, జెరూసలేం యాత్రలకు డబ్బులు ఇవ్వడం, క్రిస్టియన్ కాలేజెస్, స్కూల్స్, ఆర్ఫనేజెస్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా కట్టించి వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు చేసి కన్వర్షన్స్ కి హెల్ప్ చేస్తూ క్రిస్టియన్ పాపులేషన్ ని ఎలా పెంచుకుంటూ పోతున్నారో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాం. సో ఇలా పాపులేషన్ పెంచడం వెనకాల గోల్ ఏంటి? జీసస్ మీద ప్రేమతో ఇదంతా చేస్తున్నారా? లేదు. ఇలా కన్వర్ట్ అయిన వాళ్ళందరూ ఓట్ బ్యాంకుల్లాగా మారిపోతారు అండ్ వాళ్ళకి జగనే దిక్కు అనేలా ఈ పాస్టర్లను వాడుకొని ఒక ఫేక్ ఐడియాని క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఈ రోజు అది ఎలాగో నేను ప్రూవ్ చేస్తాను. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆయన కింద పనిచేసే వాళ్ళంతా కూడా 2029 లో మేము ఏంటో చూపిస్తాం, రప్ప ఉంటదని చెప్పి ఒక్కొక్కడు పద్ధతి లేకుండా రౌడీలాగా మాట్లాడుతున్నారు కదా. ఆ మాటల వెనకాల ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటో తెలుసా? వాళ్ళకున్న మీడియా లేదా సోషల్ మీడియా నెట్వర్క్ గురించి కాదు, గ్రౌండ్ లెవెల్లో వీళ్ళ కోసం పనిచేసే పాస్టర్ నెట్వర్క్ ని చూసుకుని ఇలా చెలరేగిపోతున్నారు. బికాజ్ వాళ్ళకి ఒఫిషియల్ రికార్డ్స్ ప్రకారమే వీళ్ళు క్రియేట్ చేసిన కార్పొరేషన్ కి 10,000కు పైగా చర్చెస్ నుంచి అప్లికేషన్స్ పంపించారు. అండ్ ఇందులో అన్ని రకాల డినామినేషన్స్ తాలూకు చర్చెస్ ఉన్నాయి. అన్అఫిషియల్లీ ఇంకెన్ని ఉంటాయి. ఇక్కడ ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? లాస్ట్ ఎలక్షన్స్ కి ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ వాళ్ళు ఒఫిషియల్ గా ఈ లెటర్ ని ఆంధ్రాలో అన్ని చర్చెస్ కి పంపించారు. మరి ఈ లెటర్ లో మ్యాటర్ ఏంటి అని చూస్తే ప్రతి వేరు డినామినేషన్లు గల చర్చ్ లీడర్స్, అలాగే క్రిస్టియన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడిపే వాళ్ళు, చారిటీ నడిపే వాళ్ళు, వీళ్ళందరూ కూడా మన డివౌట్ క్రిస్టియన్ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలని పిలిపించారు. ఎంతమంది దీని గురించి మాట్లాడుతున్నారు? ఇది మత రాజకీయం కాదా? కేవలం సండే ప్రేయర్స్ కే ఆన్ అన్ యావరేజ్ చర్చ్ కి 100 నుండి 150 మంది వెళ్తున్నారు. అలా క్యాల్కులేట్ చేసి చూసినా 10 లక్షల నుంచి 30 లక్షల మంది ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకా ఎక్కువే ఉంటారు కానీ తక్కువ మాత్రం ఉండరు. బికాజ్ మనకి పెద్ద దెబ్బ ఏంటి అంటే సెన్సస్ తీయకపోవడం. అలాగే చాలా మంది వాళ్ళ సర్టిఫికేట్స్ హిందూగానే ఉంచేసుకుని క్రిస్టియానిటీని ఫాలో అవుతూ వస్తున్నారు. అండ్ నిజంగా లెక్కలన్నీ బయటకు వస్తే మాత్రం అందరూ భయపడాల్సిన స్టేజ్ లో మన స్టేట్ ఉందని అర్థమవుతుంది. అందుకే మన రాష్ట్రంలో అవసరం లేకపోయినా ఈ క్రిస్టియన్స్ కి సపరేట్ గా ఒక కార్పొరేషన్ ని పెట్టి ఇంకా అందరికి ఫండ్స్ వచ్చేలా చేసి ఫారెన్ ఫండింగ్ ఛానల్స్ నుండి లీగల్ గా మనీని తెచ్చుకుంటూ జనాలకి డబ్బు ఆశ చూపిస్తూ కన్వర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. వీళ్ళు జనాలను నమ్మించి మార్చడానికి చాలా వేస్ట్ న్యూస్ చేస్తున్నారు. హాస్పిటల్స్ దగ్గర మాట వేస్తున్నారు. హాస్పిటల్స్ లో దూరేసి మా దేవుని నమ్ముకోండి మీరు రికవర్ అయిపోతారని చెప్పి ప్రాబబిలిటీ గేమ్ ఆడుతున్నారు. అలాంటి వీక్ మూమెంట్ లో ఎవరొకళ్ళు సర్లే పోయేదేముంది అని వాళ్ళ దగ్గర ఉన్న పేపర్ ని తీసుకుని ఓకే చెప్తాడు. అండ్ ఇప్పుడు బై లక్ ఇతను రికవర్ అయ్యాడా? చచ్చాడే. ఆ క్రెడిట్ ఇప్పుడు వీళ్ళ దేవుడి అకౌంట్ లో వేసేసి గేమ్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ రికవర్ అయిన వ్యక్తిని అలాగే అతని కుటుంబాన్ని చర్చికి రమ్మని ఎంతో ప్రేమతో ఇన్వైట్ చేస్తారు. అండ్ వన్స్ వెళ్ళారా, బ్రెయిన్ వాష్ అండ్ ట్రాప్. ఇంకో విచిత్రం ఏంటంటే ఇండియాలో ఈ క్రిస్టియానిటీ తాలూకు ఈవెంట్స్ లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫుట్ ఫాల్ వచ్చే ఈవెంట్ గుణదల మేరీ ఉత్సవాలు. మళ్ళీ చెప్తున్నా, గుణదలలో ఉన్న వర్జిన్ మేరీ ఉత్సవాలు. బట్ కామన్ సెన్స్ తో ఆలోచిస్తే గుర్తొస్తుంది, జనరల్లీ ఈ క్రిస్టియానిటీ అలాగే ఇస్లాం అనేవి మోనోథిస్టిక్ రిలీజియన్స్. అంటే వీళ్ళకి కేవలం ఒకళ్ళే దేవుడని నమ్ముతారు. బట్ ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారు? మేరీని కూడా దేవతలాగా మార్చేసి పైగా విగ్రహాలు పెట్టి దానికి మళ్ళీ కానుకలు, మొక్కులు, వాటికి దండలు వీటి మొత్తాన్ని ఊరేగించడాలు. ఇదంతా చూస్తుంటే విచిత్రంగా లేదా? దీన్ని చూసి చాలా మంది కామెడీగా తీసుకుంటున్నారు కూడా. చూసారా, క్రిస్టియన్ దేవుళ్ళని కూడా వీళ్ళు హిందువుల్లా మార్చేస్తున్నారు అని. కానీ ఒక్క సెకండ్ కూడా దీన్ని కామెడీగా తీసుకునే ప్రయత్నం చేయకండి. నిజానికి ఇదంతా కూడా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. అండ్ నేను 2 ఏళ్ల క్రితమే వీళ్ళ స్ట్రాటజీని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను. వీళ్ళకి ఆల్రెడీ తెలుసు మనం ఎంత కాదన్నా ఒక మనిషి నుండి తన హిందూ రూట్స్ ని కంప్లీట్ గా తీసేయడం అనేది జరగని పని. చిన్నప్పటి నుండి చూస్తూ వస్తున్న అలాగే ఫాలో అవుతున్న ట్రెడిషన్స్ ని, కల్చర్ ని మనం మర్చిపోలేం. కాబట్టి ఏదో ఒక టైంలో అది రియలైజ్ అయ్యి క్రిస్టియానిటీని కాదనుకుని మళ్ళీ హిందుత్వానికి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఆ ఛాన్సెస్ ని ఎలిమినేట్ చేయడం కోసమే వీళ్ళు ఇలాంటి పద్ధతుల్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. అండ్ నిజానికి ఇది బైబిల్ కి విరుద్ధం. బైబిల్ అనేది విగ్రహారాధనని తప్పనే చెప్తుంది. కానీ క్రిస్టియానిటీని మన ఇండియాలో ఒక పొలిటికల్ వెపన్ లా యూజ్ చేయడానికి చాలా పద్ధతులు మోడిఫై చేస్తూ వచ్చేసారు. అండ్ అవి ఫాలో అవుతున్న మన జనాల్ని నిజానికి గొర్రెలు అనుకోండి, ఇంకేమనాలి చెప్పండి. ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? తమిళనాడు వెలంకన్నిలో ఒక చర్చ్ ఉంటుంది. దాన్ని ప్రతి ఏడాది విజిట్ చేసే వాళ్ళలో ఎక్కువ మంది ఎవరుంటారో తెలుసా? హిందువులే ఎక్కువ విజిట్ చేస్తున్నారు. మనకున్న జబ్బు ఏంట్రా అంటే ఎవడు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేస్తాం. అవసరంలో ఉన్నా లేదా బాధలో ఉన్నా ముందు వెనక ఆలోచించకుండా ఇంక ఏది పడితే చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇది తెలుసుకునే వీళ్ళు మీరు వీక్ పాయింట్ లో ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చి మీరు అక్కడికి వెళ్తే అది తగ్గిపోతుంది, ఇక్కడ ఇది చేస్తే మీరు బెటర్ అవుతారని చెప్పి మనల్ని ఎదవలం చేస్తారు. ఈ మోసం చేసే బ్యాచ్ లో ఫేక్ బాబాలు ఉంటారు, దర్గాలు ఉంటాయి, చర్చిలు ఉంటాయి. బట్ ఇప్పుడున్న మన ఇండియాలో మోడర్న్ క్రిస్టియానిటీకి వచ్చేసరికి వీళ్ళు మన హిందూ సాంప్రదాయాల్ని మిమిక్ చేస్తూ ఈ ట్రెడిషన్స్ అనేవి బిల్డ్ చేస్తూ జనాల్ని ఫూల్స్ చేస్తున్నారు. నమ్మకం అనే పేరుతో జనాలు కూడా ముందు వెనక ఆలోచించకుండా ఈ లూప్ లో పడిపోతున్నారు. ఎన్ని కేసెస్ మనం చూడట్లేదు? ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్ అనేవి చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది అబద్ధం అని చెప్పి గొర్రెలు వచ్చి డిఫెండ్ చేసుకున్నారు అనుకోండి, నాకు తెక్క రేగుద్ది. అండ్ నేను వీటి మీద ఇంకో 10 వీడియోస్ చేసి ప్రతి కేసుని డీకోడ్ చేసి మీ మొహమ్మద్ పడేస్తాను. వీళ్ళు చేసే ఈ చెత్త అంతా కూడా చారిటీ అలాగే సర్వీస్ పేరుతో మదర్
మదర్ తెరీసా కాలం నుండి ఆవిడ ఇన్స్పిరేషన్ తో ఈ కన్వర్షన్ ర్యాకెట్ అనేది అందరినీ మార్చేస్తూ మారిన వాళ్ళందరినీ కూడా పొలిటికల్లీ ట్యూన్ చేస్తూ ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారే న్యాయం చేస్తారనే ఒక ఫేక్ ఐడియాని ఇంప్లాంట్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ వీళ్ళందరూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి పక్కా ఓట్ బ్యాంక్ లా మారిపోయారు. ఒక రకంగా జనాల్ని కన్వర్ట్ చేసి వాళ్ళ ఓటు హక్కులని వీళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. యాంటీ హిందుత్వ, యాంటీ ఆర్ఎస్ఎస్, యాంటీ బీజేపీ నెరేటివ్స్ అన్ని కూడా చర్చ్ లోపల నడుస్తున్నాయి. ఈ వీడియో చూసే చర్చ్ కి వెళ్లే జనాలు గుండె మీద చేసుకుని చెప్పండి, ఇది నిజం కాదా? చాలా మంది జనాలకి అది కంట్రోల్ అలాగే మ్యానిపులేషన్ అనే సంగతి అర్థం కావట్లేదు. పాస్టర్ ని క్వశ్చన్ చేయాలంటే భయం, అతను మళ్ళీ తిరిగి మీలోకి సైతాన్ వచ్చేసింది అంటాడేమో అని. సో ఇంత ఓపెన్ గా వీళ్ళు మన వెనకాల ఇన్ని మతరాజకీయాలు చేసుకుంటూ వస్తూ జస్ట్ నేను ఒక ప్రౌడ్ సనాతనని అని చెప్పుకున్న పాపానికి పవన్ కళ్యాణ్ గారి మీద ఇంతలా టార్గెట్ చేయించి మన కోసం నిలబడిన ఒక వ్యక్తిని కుప్పకొల్చే ప్రయత్నం చేశారు. దీనికి రీజన్ ఏంటో తెలుసా? ఆయన వల్ల ఈ కన్వర్షన్స్ కి బ్రేక్ పడుతుందేమో అన్న భయం. ఆ భయంతోనే మీరు ఇన్నాళ్ళు చాలా అక్రమాలు చేస్తూ వచ్చారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ పాపాలు ఈ భూమి మొయ్యలేనంత బరువు ఎక్కేశాయి. మీ కౌంట్ డౌన్ ఖచ్చితంగా స్టార్ట్ అయింది. ఆ బొక్కలో సీజేపీ ప్రొటెస్ట్ లేదు, ఆ సోనం వాంగ్చుగ్గడు లేడు. ఇది దానికంటే ఎన్నో రెట్లు ప్రమాదకరం, అలాగే ఇంకా పెద్ద కుట్ర. అండ్ ఇమ్మీడియట్ గా మనం దీనికి సొల్యూషన్ తీసుకురావాలి, లేదంటే ఒక ఎంటైర్ స్టేట్ అల్లా కల్లోలం అయిపోతుంది. నేను మీకు ఇంకా చాలా చెప్పాల్సి ఉంది, కానీ అది ఈ వీడియోలో కాదు. మీ బ్రెయిన్ ని ఓవర్లోడ్ చేయడం నాకు ఇష్టం లేదు. ప్రతిదీ కూడా మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సో అర్థమైంది కదా, క్రిస్టియానిటీని ఒక పొలిటికల్ వెపన్ లాగా మన వైఎస్ఆర్ గారు అలాగే ఆయన తనయుడైన జగన్ గారు ఎలా వాడుతున్నారు. వీళ్ళకి ఎక్కువ మోతాదులో డబ్బులు పంపించే ఈ ఫారెన్ ఫండింగ్ ఛానల్స్ కి చెక్ పెట్టడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. అందుకే నరేంద్ర మోడీ గారు FCRA రూల్స్ ని ఇంకా స్ట్రిక్ట్ చేశారు. అండ్ దెబ్బకి పెట్టెలో గిలగిలా కొట్టేసుకుంటున్నాయి. అండ్ దీనికి ఆ వాంగ్చుగ్గడి హంగర్ స్ట్రైక్ కి చాలా పెద్ద సంబంధమే ఉంది. అండ్ ఈ CJP ప్రొటెస్ట్లు, ఈ డ్రామాలు అన్ని కూడా ఇంకా నీట్ కోసమే జరుగుతున్నాయి అని అనుకునే అమాయక జనాలకి చెప్తున్నా, మీరు ఈ భూమికి భారం తప్పితే మీ వల్ల ఈ సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదు. నిజంగా మీరు ఈ స్టూడెంట్స్ కి సహాయం చేయాలనుకుంటే మీరు తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి యాంటీ నేషనలిస్ట్ ని, లెఫ్ట్ ని బయటికి తరిమేయండి. ఎందుకంటే ఎవడికి వాడు పొలిటికల్ ఎజెండా పెట్టుకుని ఈ ప్రొటెస్ట్ నడిపిస్తున్నట్టు క్లియర్ గా కనబడుతుంది. అందుకే మేము దీనికి సపోర్ట్ చేయలేకపోతున్నాం. అంతేగాని స్టూడెంట్స్ మీద మాకేమీ కన్సర్న్ లేక కాదు. సో ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈజ్ జూమ్ వినయ్ సైనింగ్ ఆఫ్.